హలో గైస్, ఇవాళ అయితే మేము ఆంధ్ర స్టైల్ తాటి రొట్టె చేయడం అయితే జరిగింది గైస్. సో ఇదైతే చాలా ప్లఫీ అండ్ సాఫ్టీగా వచ్చింది. సో దీని రెసిపీ అయితే ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం 2 కప్స్ ఆఫ్ బియ్యం రవ్వ తీసుకోవాలి. సో 2 కప్స్ ఆఫ్ బియ్యం రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత మేమైతే తాటికాయ నుంచి మొత్తం పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. సో పల్ప్ అయితే పల్ప్ టెక్స్చర్ వచ్చేసి సో క్రీమీగా వచ్చింది గైస్. సో ఆ తర్వాత టేస్ట్ కోసం మేమైతే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నాం. సో ఈ కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల తాటి రొట్టె అయితే కొంచెం టేస్టీగా వస్తుంది గైస్. సో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మేమైతే యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మేమైతే బెల్లాన్ని డైరెక్ట్గా వేసేసుకోకుండా ఫస్ట్ అయితే దాన్ని మనం మిక్సీ పట్టించి అది క్రీమీగా అయిన తర్వాత మాత్రమే మేము ఇందులో యాడ్ చేసుకున్నాం. సో అలా చేయడం వల్ల బెల్లం అనేది బాగా రవ్వతో మిక్స్ అయ్యి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే మేము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాం. ఆ తర్వాత కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి మేమైతే ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాం. సో వన్స్ ఇట్ ఈస్ డన్, మేమైతే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసామండి. ఆ తర్వాత మేము 10 మినిట్స్ అనేది మేము మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసాం. ఆ తర్వాత అంతా కూడా మేము లో ఫ్లేమ్లో కుక్ చేసాం. ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత దాన్ని అయితే ఇలా ఫ్లిప్ చేసేసుకున్నాం గైస్. ఫ్లిప్ చేసుకొని ఇలా మంచిగా సర్వ్ చేసుకొని మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.